నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శైలి ఏ విధంగా ఉన్నదంటే, చేత కాదు చేసేవాళ్ళని చేయనివ్వడు, ఆ రకాన్ని ముందుకెళ్తా ఉన్నాడు అనమాట. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం, గూగుల్ కంపెనీ కోసం అష్ట కష్టాలు పడి అనేక మార్లు వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రానికి వస్తే వాళ్ళకి కలిగేటువంటి వెసులుబాట్లు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కొత్తగా రైసింగ్ స్టేట్ కాబట్టి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా రాష్ట్ర ఎకానమీ డెవలప్ అవుతుంది, మా రాష్ట్రం బాగుంటుంది సార్ అని చెప్పి విన్ విన్ స్ట్రాటజీ కింద ఏపీకి గూగుల్ కంపెనీని అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే మోక ఉంటారో, సాక్షిలో కూర్చొని ఉండేటువంటి మోక కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా మోక కావచ్చు, పూర్తిగా అది కేవలం గోడౌను, ఆ గోడౌన్ చుట్టూరు ఒక 4-5 మంది గురకాలు మాత్రం ఉంటారు తప్ప దానివల్ల ఉద్యోగాలు రావు, పైన పక్షులు చచ్చిపోతాయి, కింద నీరు ఇంకిపోతుంది, గాలి కలుషితం అయిపోతుంది అని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అన్నీ చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంటే తెలివినోడు కాబట్టి యూకే నుండి హుటాహుట్టిని వచ్చి ఇక్కడ ఏం చెప్పాడంటే పూర్తిగా క్రెడిట్ చోరీ చేసేసాడనమాట. ఈ యొక్క గూగుల్ కంపెనీ కేవలం మా కష్ట ఫలితంగానే వచ్చిందని చెప్పినాడు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇందాక స్టార్టింగ్లో అన్నట్టు, చేత కాదు చేసేవాళ్ళని చేయనివ్వడు. సరే, ఇలాంటి వాళ్ళు క్రెడిట్ చోరీలు చేసుకుంటానే ఉంటారు. దానివల్ల ఏమన్నా మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడే విధంగా ఏ పని చేయకుండా ఆగేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పెద్దలు అస్సలే లేనంటే లేరు. ఏది ఏమైనా కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం ఉండాలో దాన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటే, అటు పోలవరం కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, నిన్న మన అయితే భోగాపురం కూడా కంప్లీట్ చేశారు. దాదాపు 95% పనులు అయిపోయినాయి. తద్వారా ఏదైతే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆ ఫ్లైట్లో ఫస్ట్ ల్యాండ్ అయినారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందిగా అసలు ఎవరు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు ఎక్కువ కృషి చేశారు, ఏ ప్రభుత్వంలో ఈ యొక్క పనులు చకచకా జరిగినాయని చెప్పి. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురానికి సంబంధించి క్రెడిట్ చోరీ చేసే విధంగా, ఇందాక గూగుల్ కంపెనీకి ఏ విధంగా అయితే మనం చెప్పినామో అదే మాదిరి భోగాపురానికి సంబంధించి క్రెడిట్ చోరీ చేసేదానికి పూర్తిగా ఆయన సన్నాహాలు ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట. తద్వారా ఎప్పుడైతే ఆ యొక్క ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో ల్యాండింగ్కి మునిపే ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది. మీరు క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. ఆస్ ద ఫస్ట్ ఫ్లైట్ ప్రిపేర్స్ టు ల్యాండ్ ఇన్ వైజాగ్ అంటే అసలు ఇంకా ల్యాండ్ కాకముందే ఆయన ట్వీట్ చేసేసాడు. ఏది పూర్తిగా క్రెడిట్ చోరీ చేసే విధంగా. ఆంధ్రప్రదేశ్ యాక్సిలరేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ గ్రోత్ రన్వే మేకింగ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఆఫ్ విజన్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ టు GMR Group for their exceptional efforts during our tenure, expedited permissions, timely approvals and land acquisition including R&R with an outlay of close to 960 crore helped lay a strong foundation for steady progress. మొత్తం మీద ఆయన ఏం చెప్తున్నానంటే, ఈ భోగాపురానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందో అది మంచిది, అభివృద్ధి చకచకా పరుగులు పెడుతుంది, దానికి పూర్తిగా ఫౌండేషన్ స్టోన్ వేసింది మేమే అని చెప్పి ఈ యొక్క తెలుగులో రాసుకొచ్చినాడు అనమాట. తద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా, దాంట్లో కీలక పాత్రదాన్ని నేనే అని చెప్పినాడు. ఈ భోగాపురానికి సంబంధించి ఆయన పూర్తిగా క్రెడిట్ చోరీ చేసే విధంగా ఆయన ప్రయత్నం చేశాడు కదా. కానీ ఇదే భోగాపురం పైన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన కక్కినటువంటి విషయం ఒకసారి ఖచ్చితంగా చూడాలి. అంత విషయం గల జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ కావచ్చు, మనసు కావచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన ఏ విధంగా భోగాపురానికి మంచి చేశాడని అనుకుంటారు. ఆయన చేసింది ఏంది, గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా అతి దగ్గరలో 40-45 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ భోగాపురానికి కనీసం ఎర్ర బస్సు రాదు, మీరు ఎయిర్పోర్ట్ ఏ విధంగా తీసుకొస్తారని చెప్పి ఆయన నొక్కి వక్కానిచ్చాడు. అది ఎలా మర్చిపోతున్నారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మంచి పని చేద్దామని చెప్పి ఏడన్నా ఫౌండేషన్ స్టోనో లేకుంటే తద్వారా ఒక 3-4 వేల కోట్లు పెట్టి ఆ పనులు మొదలుపెట్టిన వాటిని కూడా ఇమ్మీడియట్గా ఆయన ఆఫ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అమరావతి. అదీగాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి సాక్షిగా ఏదైతే ప్రజావేదిక ఉన్నదో ప్రజావేదికని ఇమ్మీడియట్గా కూల్చేశాడు. ఆ కూల్చడం ద్వారా ఆయన ఏం అభివృద్ధి సాధించగలిగినాడు? ఆ విధంగా ఈ క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి రాకూడదని చెప్పి ఎక్కడికక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఫలితాలు, ఆ సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి 2019 వరకు ప్రతి దాన్ని మధ్య దశలోనే ఆపేశాడు. కాకుంటే ఇంక ఎలక్షన్లో దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే రైతులు ఇచ్చింటారో ఆ రైతులు కూడా కడుపు మండుతూ ఉన్నారు. అదే అమరావతి మాదిరి రిపీట్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ కంటి తుడుపు చర్యగా ఆయన కేవలం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాడనమాట. 2023లో ఆయన చేసింది ఏదన్నా అంతో ఇంతో కంటి తుడుపు చర్యగా ఉండదంటే ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన వేసుకున్నటువంటి శంకుస్థాపన ఆ ఫలకం అది కూడా ఆల్రెడీ 2014 నుంచి 2019 మధ్యనే ఆడ ఎన్ని కార్యక్రమాలన్నీ మొదలైపోయినాయి భోగాపురానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భోగాపురానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈయన ఎక్కడ లేని ప్రేమ ఈరోజు దీనిపైన చూపిస్తున్నాడు కదా. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ గూగుల్ పైన ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నాడో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఆయన ఈరోజు సవతి ప్రేమ చూపిస్తున్నాడు అనమాట. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఇక్కడ చూడండి క్లారిటీగా, భోగాపురం దిక్కుమాలిన ఆలోచన అంట. ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వకుండా కేసులు వేస్తానని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టి మరీ చెప్పినాడు ఆ రోజున. యాజ్ ఇట్ ఈస్ ఈయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నదంటే, ఈరోజు పీపీపీ మోడల్ కింద మనం మెడికల్ కాలేజీలు ఏ విధంగా తీసుకొస్తున్నామో, అదేవిధంగా మెడికల్ హాస్పిటల్స్ ఏ విధంగా కడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, వాటికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉన్నదో అదే మాదిరి ఆ రోజున ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, భోగాపురానికి అసలు అది ఎయిర్పోర్టే అవసరం లేదు, దగ్గరలో మనకు ఎయిర్పోర్ట్ ఉన్నది కదా అని చెప్పి అసలు దాన్ని పూర్తిగా జనాల్లో చేత్కరించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి శైలి. కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చకచక పరుగులు తీస్తున్నటువంటి ఈ క్రమంలో ఇక్కడ చూడండి, జిఎంఆర్ చంద్రబాబు బినామీ అంట, అందుకే భోగాపురం టెండర్ ఇచ్చాడు. ఇప్పుడు కావాలంటే మీరు గూగుల్ చేసో లేకుంటే ట్విట్టర్ అకౌంట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జిఎంఆర్ గారిని ఇష్టానుసారం పొగిడినారు. ఆ రోజు జిఎంఆర్ గారికి మేము అవకాశం ఇచ్చాం అది ఇది అని చెప్పి ఆయన క్రెడిట్ జోరీ చేసుకునేటువంటి నేపథ్యం మనకైతే కంటికి కనిపిస్తూనే ఉన్నది. కానీ విజన్ గల నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే జిఎంఆర్ గారికి ఈ యొక్క టెండర్లు ఇవ్వడము, ఈ భోగాపురం ఎయిర్పోర్టు చకచక కంప్లీట్ అయ్యే విధంగా 95% పైన పనులు అయిపోయినాయి. ఇంకా మ్యాక్సిమం 4 నెలల్లో మొత్తం ఎయిర్పోర్టు వర్కింగ్లోకి వస్తుంది. ఇది మనం అయితే స్పష్టంగా చూడగలుగుతాము. దీనికి మొత్తానికి కారణం ఎవరురా ఉండారంటే 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు ఏ విధంగా అయితే రామ్మోహన్ నాయుడు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారో అదే మాదిర ఆ రోజున అశోక్ గజపతి రాజు గారికి అప్పుడు ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సిఫార్సు చేయడం వల్ల ఆ రోజు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆ కృషి ఫలితమే మనం చూస్తున్నటువంటి ఈరోజు ఈ భోగాపురము. అలా కాకుండా ఢిల్లీకి ఎప్పుడు పోయినా కూడా కేసులు మాఫీ చేసే విధంగా, లేదా వాళ్ళు అక్కడ ఏ యొక్క బిల్లు పెట్టినా కూడా దానికి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళినారు తప్ప భోగాపురం విషయమో, పోలవరం విషయమో, అమరావతి విషయమో ఇటువంటి ఏ కోశాన ఏ కోవలోనూ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనంటే లేవు. ఈరోజు వైజాగ్ పైన ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి నా వైజాగ్ ఓడిపించింది కాబట్టి అందుకు మాకు మంచి చేసేవాళ్ళే, మా కుటుంబంలో మంచి జరిగిందని చెప్పి అందువల్లేమో ఆయనకి ప్రేమ పెరిగిందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి. భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులో 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ. ఇది చూడండి, నేను ముఖ్యమంత్రి అవ్వగానే నేను ఖచ్చితంగా భోగాపురాన్ని కూల్చేస్తాను, మీ భూములు మీకు వెనకిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు భోగాపురం పైన ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు ఈయన. చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్ను పిలిచారు. ఆ రెండోసారి టెండర్ను పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం. ఒక్క దాన్ని కన్వే చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే సాటి. ఇప్పుడు ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీల వ్యవహారం నేను వస్తాను 2 నెలలు అందరినీ జైల్లో వేస్తానంటున్నాడో అదే మాదిరి భోగాపురం విషయంలో కూడా అదే మాదిరి ప్రవర్తించినటువంటి తీరు మనం చూసాం. అంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉన్నా కూడా ఆ మధ్య అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తా ఉన్నా కూడా, సెంట్రల్ బ్యాంకుల నుంచి ఆయన అప్పులు తీసుకొస్తా ఉన్నా కూడా వాళ్ళకి మెయిల్ రాయడం, ఇక్కడ చేపలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి అమరావతి గుంతల్లో అని చెప్పి రాసినటువంటి వ్యవహారం మనం చూసాం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏ విధంగా చేస్తా ఉన్నా కూడా దానికి అడ్డుపడితే బాబు గారి పేరు చరిత్ర పుటల్లో నుంచి తొలగిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూర్ఖపు ఆలోచనలో ఉన్నాడు. దాని నుంచి బయటపడే పరిస్థితుల్లో ఇప్పుడల్లా రాడు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా. ఇది చూడండి ఇంకా ఎంత విడ్డూరంగా మాట్లాడతాడో. ఎర్ర బస్సు కూడా రానటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసయ్యమ్మ. అట్లా ఆ విధంగా ఆయన అభయహస్తం పెట్టాడనమాట. సో అసలు దీంట్లో వాస్తవాలు ఏమున్నాయి, ఖచ్చితంగా ఇంకొన్ని వాస్తవాలు బయటకు తీసేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వాస్తవాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త కర్మక్రియ అంతా తెలుగుదేశం ప్రభుత్వమే. 2014 నుంచి 2019 వరకు మనం ఎవరైతే అశోక్ గజపతి రాజు గారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారో ఆయన కష్ట ఫలితమే ఈ యొక్క కార్యక్రమం. దానికి పూర్తిగా వెన్నుదన్నుగా సపోర్ట్గా నిలిచినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఆలోచన చేసింది చంద్రబాబు ప్రభుత్వం, నిర్మాణం పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 మధ్య కాలంలోనే భోగాపురం ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు
పరుగులు పెట్టించింది, 95% మేర పనులు పూర్తి చేయించింది. 2014 నుంచి 2019 వరకు ఆయన ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆడ పెడదామని చెప్పి ఆయన ప్రయత్నం చేసి శిలాఫలకాలు వేసి ఆ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాడో, ఏ విధంగా అయితే అశోక్ లైలాండ్ యొక్క కంపెనీని మధ్య దశలోనే ఆపేశాడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా ఆ యొక్క అభివృద్ధికి బ్రేక్లు వేసి 2019 నుంచి 2024 వరకు ఆయన అనుకుంటే 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇది పూర్తి చేయలేడా? ఇప్పుడు అదే 2 సంవత్సరాల్లో కదా ఇప్పుడు మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ని చకచకా కంప్లీట్ చేసి కార్యరూపం దాల్చే విధంగా చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. 2026 జనవరి 4వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయింది. మరో 5-6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కానుంది. ఆలోచనలు మొదలు అనుమతులు వరకు టీడీపీ ప్రభుత్వం కృషి చేసింది. శంకుస్థాపన మొదలు నిర్మాణం పూర్తి చేయడం వరకు కూటమి ప్రభుత్వమే పనిచేసింది. ఉత్తమాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు, అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రాన్ని తీసుకొచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు, ఆర్సెల్ మెటల్ కావచ్చు, లేకుండా టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, లేకుండా గూగుల్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు ఎలాంటి కంపెనీలకైనా సరే చెప్పలేనంత రాయితీలు ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి మన రాష్ట్ర ఖజానానికి ఇప్పుడు ప్రస్తుతం కొద్ది మేర గండి పడితే పడచ్చు కాక, కానీ మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సేషన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా మళ్ళీ అదే రూట్లో నిండుతుంది. తద్వారా ఆ ఫలితాలన్నీ రాష్ట్ర సంక్షేమానికి వాడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఏదో మీరు ఒక 10,000 కోట్లు అప్పు చేశా, 4,000 కోట్లు అప్పు చేశాం కదా, సాక్షిలో వార్తలు వండి వారుస్తూ ఉన్నారు కదా, దాన్ని కాస్త ఈరోజు 4,000 కోట్లు అప్పు చేస్తున్నారు కదా, రేపో మాపో ఈ 4,000 కోట్లే 40,000 కోట్ల రెవెన్యూగా మారి రాష్ట్ర ఖజానా నిండేటువంటి కార్యక్రమం మన కళ్ళెదుటే కనిపిస్తుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఈ విధంగా చెప్తే నేను స్పష్టంగా చూపించాను, జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేయడంలో ఆయనే దేశ స్థాయిలో నెంబర్ వన్ అని. ఏదేమైనా కూడా భోగాపురం పైన ఎవరి మాటలు నిజము, ఎవరి మాటలు అబద్ధం, క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు, విజనరీ ఎవరు, ప్రిజనరీ ఎవరు, దయచేసి చెప్తారని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.